చివరిగా వైఎస్ షర్మిల గారు కులగణన పైన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ స్థాయిలో కూడా పోరాటం చేస్తాం, ప్రభుత్వం కులగణన పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఎజెండా అది ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ స్థాయి వరకు వెళ్ళి కులగణన పైన పోరాటం చేస్తామని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైజ్ కూడా దానిపైన ఒక స్లోగన్ తీసుకుంటుంది కులగణన అంశానికి సంబంధించి. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏపీలో? మన షర్మిల గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒకటే మార్గం ఏంటంటే జగన్ గారి కన్నా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగా పోరాడాలి. అది సింపుల్ లాజిక్. జగన్ గారి కన్నా బాగా అంటే చంద్రబాబు కోపం ఏదో పోరాడమన్న ఉద్దేశం కాదు. జగన్ కన్నా బెటర్ అంటే అర్థం ఏంటంటే జగన్ కన్నా బాగా కొట్టాలి ప్రజల తరఫున. అది కులగణన అంటామా, ప్రజల సమస్యలు అంటారు, ఏదైనా వాట్ ఎవర్ మేబీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన వాటాలు అంటారు. మీ అన్న కన్నా చెల్లెలు బాగా ఫైట్ చేస్తే అన్నని ఇబ్బంది పెట్టచ్చు. అన్నని ఇబ్బంది పెట్టడం కోసం అన్న మీద కొట్లాడడం మొదలెట్టింది అనుకోండి, చంద్రబాబు మనిషి అయిపోతుంది. సింపుల్ రాజకీయాలు. మీరు అన్న పైన నేరుగా అన్నని కొట్లాడినారంటే చంద్రబాబు మనిషి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా పోరాడితే అన్నకన్నా మించిన చెల్లెలు అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అనే పాయింట్ కంటే కూడా ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏంటి అనే దానిపైన అపోజిషన్ పార్టీస్ మాట్లాడాలి. దట్ ఈస్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. నిజంగా అన్నని ఇబ్బంది పెట్టాలనుకుంటే, మనసులో కోరుకుంటే జగన్ గారిని వదిలేసి ప్రభుత్వం మీద పోరాడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఖచ్చితంగా. కానీ నిజంగా జగన్ గారి మీద కోపం తీర్చుకోవాలంటే సరే అది అర్థం అవుతుంది లేదు మనకు తెలియదు. ఇప్పటివరకైతే ఆ రూట్ లో లేదా చూడాలి. అంటుంది. ఢిల్లీలో మీటింగ్ జరిగింది, దానిపై నిర్ణయం తీసుకున్నారు.